తిరుమలను వదలని జగన్ రంగంలోకి అమిత్ షా. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోగా అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఇవి రెండూ చాలవన్నట్లుగా ప్రత్యర్థులపైన, విపక్ష నేతలపైన వేధింపులు, కేసులతో రెచ్చిపోయారు. అంతేకాకుండా దేవాలయాలను కూడా వదలలేదు. జగన్ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు విపరీతంగా పెరిగాయి. పలు దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా హిందువులు భక్తి శ్రద్ధలతో కొలిచే తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని జగన్ ప్రభుత్వం వదలలేదు. పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారం జరుగుతున్నట్లు, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయంటూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలు ఇలాంటి ప్రచారాలు చేస్తే ఎన్నికల సమయంలో వైసీపీపై బురద చల్లేందుకు ప్రయత్నమని కొట్టిపారేయొచ్చు. కానీ పవిత్రమైన తిరుమల కొండపై అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పింది ఎవరూ కాదు, సాక్షాత్తు స్వామివారి సన్నిధిలో ఏళ్ల తరబడి ప్రధాన అర్చకత్వం చేసిన రమణ దీక్షితులు. ఓ వీడియోలో రమణ దీక్షితులు స్వయంగా మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. దీంతో హిందువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకు చేరడంతో నిగ్గు తేల్చేందుకు అమిత్ షా రంగంలోకి దిగనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. సీఎం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్. దీంతో తిరుమల రెడ్డిపై అన్యమత ప్రచారం పెరిగిందని, గుప్త నిధుల కోసం వేట జరుగుతోందని రమణ దీక్షితులు సంచలన విషయాలు వెల్లడించారు. అహోబిలంలో 200 సంవత్సరాల కిందట కొండ మీద ఒక గుహలో ఓ జీయర్ సమాధి అయ్యాడట. ఆ గుహలో అప్పట్లో విజయనగర సామ్రాజ్యం కాలంలో పెద్ద ఎత్తున నిధులు నిక్షిప్తం చేశారని చెప్తుంటారు. అయితే ఇప్పుడు ఉన్న జీయర్ తర్వాత వచ్చే రెండవ జీయర్ కు ఆ నిధులు అందాలని సంకల్పం చేశారట. దాన్ని బయటకు తీయాలని చాలాసార్లు అహోబిలం జీయర్ దగ్గరికి ధర్మారెడ్డి వెళ్లి వస్తూ ఉన్నారని, అలాగే అవినాష్ రెడ్డి కోసం చాలాసార్లు హైదరాబాద్ కి తిరుగుతున్నారంటూ రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. రమణ దీక్షలు చెప్పిన సంచలన విషయాల్లో హిందువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యం గోవింద నామస్మరణతో భక్తిభావం శోభిల్లే తిరుమల కొండపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు విమర్శలు వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, చైర్మన్, డైరెక్టర్లు అన్ని నియామకాలు ప్రభుత్వమే చేస్తుంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ప్రభుత్వ సంస్థలైన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, సిఏజీ చెప్తే మేం ఒప్పుకోమని, సమాచార శాఖ చట్టం మేం ఒప్పుకోమని చెప్తోంది. తిరుమల ఆలయంలో అంతకుముందు రాతి బండలుండేవి. అయితే దాని మీద పరకామణి కోసం గ్రానైట్ వేశారని, ఇప్పుడు నిధుల కోసం తవ్వకాలు జరుగుతుండొచ్చని రమణ దీక్షితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 1000 కాళ్ల మండపం గాని, దేవ మండపం కానీ అన్ని నిధుల కోసమే తవ్వారని, తిరుమల ఆలయంలో లోపలికి క్రేను తీసుకెళ్లి గోడలకు డ్రిల్లింగ్ వేసి నాశనం చేస్తున్నారని, ఆగమ శాస్త్రం ప్రకారం ఏమీ జరగడం లేదని రమణ దీక్షితులు ఆరోపించారు. శ్రీవారికి నైవేద్యం, కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని, స్వామివారిని చూస్తుంటే బాధేస్తోందని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజు ఎంతమంది ఆలయానికి వచ్చారు, ఎంతమంది తలనీలాలు సమర్పించుకున్నారు, హుండీ ఆదాయం ఎంత అన్న విషయాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజు ఉదయాన్నే వెల్లడిస్తుంది. అయితే హుండీలో ఎంత బంగారం, వెండి వచ్చిందో మాత్రం వెల్లడించడం లేదు. బంగారం, వెండి ఎంత వచ్చిందనే విషయాన్ని ప్రతిరోజు వెల్లడించాలని స్వామివారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్ అని, తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతుందని, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని, స్వామివారికి నైవేద్యం సరిగ్గా పెట్టడం లేదంటూ టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వీడియో విడుదల చేయడంతో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సీరియస్ గా తీసుకున్నారు. రమణ దీక్షితులు చెప్పిన విషయాలపై రామచంద్ర యాదవ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా సైతం రమణ దీక్షితులు వీడియోపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. త్వరలో విచారణకు ఆదేశాలిచ్చే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే జగన్ ప్రభుత్వం పెద్ద చిక్కుల్లో చిక్కుకున్నట్లేనన్న వాదన వినిపిస్తోంది.